ఒక్కళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కళ్ళు కూడా కరెక్ట్ రీజన్ లేదు. ఒక్కళ్ళ కటింగ్ బాగాలేదు, ఒక్కళ్ళ రీజన్ బాగాలేదు. 1 o'clock ఫుడ్ తింటే ఆ మీదే కదా హెల్త్ ఆగమైపోతుంది. 1 o'clock రోడ్డు మీద ట్రావెల్స్ వెహికల్స్ అన్ని హై స్పీడ్ లో పోతుంటాయి. ఆ స్పీడ్ లో పోయే వెహికల్స్ అన్ని ఏది తెచ్చినా ప్రాణం పోతుంది. ఒక్కరికి హెల్మెట్ ఉండదు, ఒక్కరికి మీరు ఏం మెయింటైన్ చేయరు, వెహికల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండదు. మీ పేరెంట్స్ అయితే మిమ్మల్ని నమ్ముకుంటున్నారో ఇంటికాడ తాగి దొరుకుతారు, ఎవడో గుద్దేస్తాడు, ప్రాణం పోతుంది, ఏమొస్తుంది మనకు? ఒకటే సార్ కదండి, హ్యూమన్ బీయింగ్ మానవ జన్మ ఒకసారి ఇస్తుంది. కానీ జాగ్రత్తగా రిప్లేస్ చేసుకోవాలి. మీ మంచి కొడుకు పోలీసులో తిరిగి నిన్ను పట్టుకోవచ్చు. ఒక్కడ సంతోష్ నగర్ ఎక్కడ, మలక్పేట ఎక్కడ, గాయత్రి నగర్ ఎక్కడ, నువ్వు 1 o'clock వరకు ఎల్బీ నగర్ సరౌండింగ్ చేయాలి. ఏం పడుతుంది? నాగోల్ నుంచి గాయత్రి నగర్ నుంచి మనం భోజనానికి వచ్చినాం. ఒక దిల్సుఖ్ నగర్లో చదువుకున్న స్టూడెంట్ ఏదా, చదువుకున్నటువంటి దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్కు అర్ధరాత్రి 12 గంటలకు తల్లిదండ్రులకు చదివికు పంపిస్తే నువ్వు చదువుకొని 9 గంటలకు క్లోజ్ చేసుకొని పడుకోవాలి. చదువుకున్న ఇన్సైడ్ చదువు. నీకు నువ్వు ఛాయ్ తాగాలంటే నియర్ బై తాగు. కానీ ఎల్బీ నగర్లో దేనికి వచ్చాను? వెహికల్ హాస్టల్ ఉంటారా, బయట ఉంటారా? హాస్టల్ ఉంటే బైక్ ఎప్పుడు నేర్చుకుంటున్నా? మరి ఫ్రెండ్ బైక్ తీసుకుని అవసరం మీరైనా చెప్పండి, ఫ్రెండ్ బైక్ తీసుకుని అవసరం. చదువుకోవడం పంపిస్తున్న ఫ్రెండ్ బయట దొరుకుంటారు రోడ్ల మీకు ఫ్రెండ్ అవసరం ఎంత? ఏమి అంత నెసెసిటీ? టైం వేస్ట్ కదా. నువ్వు ఎస్ఎస్సి జాబ్ కొట్టాలంటే నువ్వు ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ చేయాలి.